అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని మరీ కోరుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే ఉలవ చారు చేస్తున్నా. ఇంకా ఉలవలు అయితే 2 గంటలు ముందే, 2 గంటలు కాదు కానీ మధ్యాహ్నం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. నానబెట్టాను కదా, ఉడకబెట్టానంటే ఈ గుగ్గుల కోసం అయితే కాదు, ఓన్లీ ఉలవ చారు చేయడం కోసమే నేను నానేసిన. ఇప్పుడు 2-3 సార్లు శుభ్రం కడిగి నానబెట్టిన, మళ్ళీ ఒకసారి కడుక్కొని కుక్కర్లో వేసి ఉడకబెడదాము. సరేనా? ఈ కడుక్కొని వస్తా. ఇగో శుభ్రంగా అడిగినాను అనమాట. దీంట్లో రాళ్ళు గిళ్ళు ఏమన్నా ఉంటాయేమో కొంచెం గాలిచ్చినట్టుగా వేసేసుకుంటే, కుక్కర్లో వేస్తే త్వరగా ఉడికిపోతాయి. ఉలవచారు హెల్త్కి చాలా మంచిదంట, కానీ ఎంత మంచిదో నాకు తెలీదు. మంచిదని మాత్రం అంటారు. ఉలవ పప్పు చేసుకోవచ్చు, ఉలవ చారు చేసుకోవచ్చు. ఈరోజు ఇది పప్ప చార అన్నది ఏమని పిలవాలి? ఇది చారనే పిలవాలి. రండి చూద్దరు ఒకసారి. నేను నీళ్ళు ఎక్కువ పోసుకోవాలన్నమాట, ఎందుకంటే ఉలవచారు కదా. కొంచెం చారుకి మనకు సరిపోయేంత కాకపోయినా ఒక దాంట్లో సగమైనా పోయాలన్నమాట. ఎందుకంటే ఆ ఉలవల్లో ఉన్న సారమంతా నీళ్ళు తీసేసుకుంటుంది, అప్పుడు బాగుంటుంది రుచి. ఉలవలేమో నేను మామూలుగా నానబెట్టుకుని తింటానికని చెప్పి నానబెట్టిన, కానీ ఉలవచారు అంటా ఉన్నాడు దత్తదాసు. అందుకని ఉలవచారు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను, మా అమ్మని అడిగి. తగినంత ఉప్పు వేసి, ఇంకా ఉప్పు ఒక్కటే వేసిన, నేను ఏం వేయలేదు దీనిలో. కుక్కర్ మూత పెట్టేసి బాగా ఉడకబెట్టుకున్నా నేను. అది 6 విజిల్లు వచ్చిన తర్వాత ఇలా ఉంది. కాకపోతే చూస్తే మామూలుగా నానబెట్టిన గింజలాగానే ఉన్నాయి, కానీ ఉడకలేదు అన్నట్టుగానే ఉన్నాయి. కానీ మెత్తగా ఉడికిపోయినాయి అనమాట. ఏమాత్రము అసలు గట్టిగా లేదు గింజ, కానీ చూసేదానికి ఏమో నానబెట్టి తీసినట్టుగానే ఉన్నాయి. కానీ పప్పు అయిపోయింది, మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఈ రసం అంతా పక్కకు తీసేసుకుందాము. ఈ రసం అంతా వంచేసుకొని గింజలు పక్కకు తీసుకోవాలన్నమాట. రుబ్బకూడదు, అది పప్పు గుత్తి పెట్టి రుబ్బకూడదు. రసం వరకు పక్కకు తీసేసుకోవాలి. నేను రసం అంతా తీసేసుకొని ముందుగానే మనకి ఎంత కావాలో పులుసుకు తగ్గట్టుగా, మనం ఎంతైతే రసం పెట్టుకుంటామో దానికి తగ్గట్టుగా ఈ చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. ఈ చింతపండు ఇంకా 4-5 టమాటాలు కూడా వేసుకోవాలి. మీకు కొంచెం రసం అయితేనేమో 1-2 సరిపోద్ది, ఎక్కువైతేనేమో ఒక 4-5 కావాలి. ఇప్పుడు నేను చేసే రసానికైతే ఒక 4-5 వేయాలన్నమాట. ఇవన్నీ వేసి బాగా అన్నీ పిసికేసినాను అనమాట. ఉలవల్లో నుంచి వచ్చిన నీళ్ళల్లోనే వేసి చింతపండు ఈ టమాటాలు బాగా పిసికంత ఓపిక మీకు లేకపోతే చేయి అయితే బాగా నొప్పి పుడుతుంది. ఆ తొక్కంతా తీసి మిక్సీకి వేయండి, అప్పుడు మెత్తగా అవుతుంది, కష్టం ఉండదు అనమాట. ఇదిగో మొత్తం అంతా పిసికిన తర్వాత ఇదిగో ఇలా ఉందన్నమాట రసము. ఇంకా పప్పు అంతా పక్కకు తీసి పెట్టుకున్నా. రసం అయితే ఇలా వచ్చిందనమాట, మెత్తగా పిసికేసిన. కొన్ని తొక్కలు అయితే మిక్సీకి వేసిన, నాకు ఓపిక లేక. ఇప్పుడు నాకు రసం ఎంత కావాలో అంత నీళ్ళు పోసేసుకుంటున్నాం ఒకేసారి. ముందే ఉప్పు వేసి ఉడకబెట్టున్నాం కాబట్టి ఇప్పుడు తగినంత చూసుకొని వేసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉప్పు తక్కువైతే వేసుకోగలం కానీ ఎక్కువైతే తీసుకోలేమన్నమాట. కాబట్టి ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. తగినంత పసుపు వేసినానమాట. ఇదంతా బాగా కలిసేలాగా చేత్తోనే కలిపిన నేను. అంటే ఇది మా అలవాటు అనమాట. ఇంక మళ్ళీ మీరు ఎవరు ఏమనుకోవద్దు, చెయ్యి పెట్టి ఇది చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏదైతే మనం గిన్నెలో రసం పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని, గిన్నె వేడయ్యాక తగినంత నూనె వేసుకోవాలి. నూనె అయితే ఏమి ఎక్కువ పట్టదు, మనకి ఎంత కావాలో అంత రసానికి తగ్గట్టుగా నూనె వేసుకొని దాంట్లో నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే రసంలోకి రుచిని తెచ్చేది మాత్రం జీలకర్రే. కొద్దిగా పచ్చెనగపప్పు,
కొంచెం అంతా మినప్పప్పు, ఇవన్నీ కొంచెం కచ్చా పచ్చాగా యాగాలన్నమాట. మాడగొట్టుకోవద్దు, మళ్ళీ మాడిపోతే బాగుండదు. కచ్చా పచ్చగా కొంచెం సగం వేగిపోవాలి అన్నట్టు. దీనికైతే ఎండుమిరపకాయలు ఎక్కువ కావాలన్నట్టు. అది ఎందుకు నేను తర్వాత చెప్తా. చూడండి నేను ఎన్ని ఎండుమిరపకాయలు వేస్తున్నానో. నేనైతే ఎండు కారం వేయలేదు, మీరు గమనించినరో లేదో, కారం అయితే వేయలేదు. ఎండు మిరపకాయలే నేను చాలా వేసిన. మిరపకాయలు కొంచెమని కాదు, బాగా మిరపకాయలు వేగిన తర్వాత ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయల ముక్కలు కూడా ఎక్కువే వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కారము ఇంకా మనం వేసిన ఎండుమిరపకాయల కారము ఈ రెండే దానికి కారము, ఇంకేం లేదు. కాబట్టి మీరు అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుండుద్ది. దగ్గరుండి తాలింపు వేసుకోండి, ఎందుకంటే యాగలేదని అటు ఇటు వెళ్ళిపోయినారంటే పటక్కన మాడిపోయిద్ది. అది కొంచెంలా కనిపించే ఎక్కువ కరివేపాకు వేయాలన్నమాట. కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇంకా తెల్లగడ్డ మెయిన్ రసానికి దేనికైనా అవి మూడేనమాట. అంత బాగుంటుంది అవి మూడేస్తే. ఇవన్నీ బాగా ఏగిపోయిందాక వేపుకోవాలన్నట్టు. ఇంకేగిపోయింది, మనం ముందుగా తీసి పెట్టుకున్న రసాన్ని అందులో పోసేయడమే. ఇప్పుడు మనము ఉప్పు చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిరపకాయలు ఏవైతే ఉన్నాయో బాగా పిసకాలన్నమాట మెత్తగా. నేనైతే మంట పడుతుందేమో చెయ్యి అని చెప్పి ఆ కొసేలతోటే కొంచెం ముద్రాబాద్ర విసికేసినాను అనమాట. ఎందుకంటే భలే మంట పడుతుంది అబ్బా, అందుకోసమని. ఏది ఏమైనా ఎండుమిరపకాయలలో ఉన్న కారం అంతా బయటకు వచ్చేలాగా నలిపి బాగా కొంచెం తొలకలుగా ఉండేలాగా పిసికేసుకోవాలి. అప్పుడు కారం బయటకు వస్తుంది. ఇదిగో ఇలా పిసకాలన్నమాట. మరి పిండి ఏం చేయాల్సినంత అవసరం లేదు, కచ్చా పచ్చాగానే పిసకాలి. వాటిని చేత్తోటే పిసకాలి. ఒకటి గమనించండి, కాలుతుంది చెయ్యి, ఎందుకంటే వేడివేడి చెరవు కాబట్టి. నాకు కొంచెం ఉప్పు ఇంకా పులుపు ఎక్కువ అనిపించింది, అందుకే కొంచెం నీళ్ళు వేసేసినాను అనమాట. ఇంక ఇప్పుడు ఈ ఉలవలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇన్ని తెల్లగడ్డలు వేసుకొని ఆ ఉలవలు దంచుకోవటం కానీ మిక్సీ చేసుకోవడం కానీ ఇటువంటిలో ఒకటి చేసేసుకోవాలి. నేనైతే మిక్సీ చేసిన, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, దంచలేక లేట్ అవుతుందని చెప్పి మిక్సీ పట్టినాను అనమాట ఉలవలు. ఇంకా తెల్లగడ్డ ఏమో కచ్చాపచ్చాగా దంచినాను అనమాట. ఈ చారు ఏదైతే తెరులుతుందో అప్పుడు ఈ ఉలవలు అది కూడా వేసేసుకోవాలి, పప్పు కూడా. ఇప్పుడు అంతా కలిపి బాగా మరగనిచ్చుకోవాలన్నమాట. ఉలవచారు సగం మరిగేలేకి నాకు గ్యాస్ అయిపోయింది. ఉలవచారు చేయడం అయితే ఫస్ట్ టైం నేను ఇప్పుడు చూడటము ఫస్టే, చేయటము ఫస్టే, తినటము ఫస్టే అనమాట. నాలాగా మీరు ఎంతమంది ఉండరు తెలియని వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఉలవచారు చేసే విధానం ఇదేనేమో కామెంట్ చేయండి. మొత్తం నేనైతే ఉలవచారు రైస్ కుక్కర్లో పెట్టి బాగా మరగొట్టేసినాను అనమాట. తినటానికి రెడీగా ఉంది, నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.